హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు చాలా మంది కమెంట్ బాక్స్లో కూడా అడుగుతున్నారు, అంటే ప్రెగ్నెన్సీలో ఆనియన్స్ తినొచ్చా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఫ్రెండ్స్, ఆనియన్స్ అనేది ఇట్స్ హెల్దీ ఫుడ్. అండ్ మనకు ప్రెగ్నెన్సీలో ఆనియన్ తినడం వల్ల, అంటే ఉల్లిగడ్డ తినడం వల్ల బేబీకి కానీ ప్రెగ్నెంట్ మదర్కి కానీ ఏమి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే కొందరు ఏంటంటే దాని పంజెంట్ స్మెల్ ఉంటుంది, ఆ స్మెల్ పడక తినలేకపోతారు. ఎస్పెషలీ ఫస్ట్ 3 months కొంచెం నాజియా, వామిటింగ్స్ ఉన్న వాళ్ళు కూడా తినలేకపోతారు. సో యాజ్ లాంగ్ యాజ్ యర్ బాడీ, అంటే మీ బాడీ కోఆపరేట్ చేసినంత వరకు మీరు ఇష్టంగా తినగలిగితే ఆనియన్స్ అయితే ఇట్స్ అ వెరీ గుడ్ డైట్ అన్నట్టు. అండ్ దెన్ ఆనియన్స్తో అడ్వాంటేజెస్ అనేది చాలా ఉన్నాయి. సో ఆనియన్స్లో ఏంటంటే మనకు ఇట్స్ అ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. అందులో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో అదేంటంటే ఇట్ హ్యాస్ గాట్ యాంటీ కొలెస్ట్రాల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. అంటే మనకు ఆనియన్స్ తినడం వల్ల అందులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే మనకు సెల్స్లో ఎక్కడైనా వాపు ఉన్నా అది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. క్యాన్సర్ రాకుండా, అంటే క్యాన్సర్ నిరోధక శక్తి అనేది ఆనియన్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఆనియన్స్ అనేది, అంటే ఉల్లిగడ్డ అనేది తగ్గించే శక్తి అందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ అవి రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి అండ్ విటమిన్ B6, ఫోలేట్ లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్ అవన్నీ కూడా అత్యధిక మోతాదుల్లో ఉంటాయి. సో ఆనియన్స్ వల్ల మనకు అంటే హెల్త్ వైజ్ ఏంటంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డైట్. అండ్ పోనీ బేబీ గ్రోత్ పైన కూడా ఏమి ఎఫెక్ట్ ఉండదు. అండ్ కొన్ని డిసడ్వాంటేజెస్, అంటే కొందరికి మాత్రము ఆనియన్స్ తినడం వల్ల, ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే ఇండైజెషన్ అవ్వడము, బ్లోటింగ్ సెన్సేషన్, కొందరికి అసిడిటీ అవుతుంది, కొందరికి లూజ్ మోషన్స్ అవ్వచ్చు. అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి తినడమో లేకపోతే అవాయిడ్ చేయడమో బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్, అంటే లైక్ ఎవరి దాంట్లో, అంటే కొన్ని కండిషన్స్లో మనం ఆనియన్స్ తినొద్దు అంటాం. కొందరికి ఏంటంటే ఎలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయమంటాము. కొందరికి ఇన్ఫ్లమేటరీ బవల్ సిండ్రోమ్, అంటే పొట్ట లోపల ఫుడ్ పడంలోనే బవల్స్ ఇరిటేట్ అయ్యి ఇమీడియట్గా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళను, అండ్ కొందరికి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, తేంపులు వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం బెటర్. అదర్వైజ్ మనకు ఆనియన్స్తో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకోసం అంటే దానికి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ దెన్ అది మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. అండ్ ఆనియన్స్ తినడం వల్ల మనకు స్కిన్ గ్లో పెరగడము అండ్ హెయిర్ గ్రోత్, అంటే లైక్ హెయిర్ గ్రోత్, చాలామందికి ప్రెగ్నెన్సీలో హెయిర్ లాస్ అవుతుంది అని అంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఆనియన్స్ తీసుకోవడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అండ్ దెన్ సెల్యులర్ డ్యామేజ్ ఏదైనా అది రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బికాజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి కూడా. సో వీటితో పాటు మనకు ఆనియన్స్లో ఏంటంటే మనకు అది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనకు బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. సో మనకు రెగ్యులర్గా హెల్దీ, అంటే లైక్ మన డైలీ చేసుకునే కర్రీస్లో ఆనియన్ రెగ్యులర్గా యూజ్ చేస్తే సరిపోతుంది. సో డైలీ ఎంతవరకు తీసుకోవచ్చు అనేది కూడా డౌట్ చాలామందికి ఉంది. ఆల్మోస్ట్ 80 grams to 100 grams per day ఆఫ్ ఆనియన్ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు ఆనియన్స్తో. అండ్ కొందరికి ఏంటంటే అది డైజెస్టివ్ కెపాసిటీ పెంచుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్ అలా ఉండకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ఆనియన్కి సంబంధించి అడ్వాంటేజెస్ అన్నీ ఏంటి, దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.